దేవుడు నన్ను మనందరినీ సజీవులుగా ఉంచి మరొక పర్యాయం ఆయన వాక్యం వినటానికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ ప్రార్థన సహకారం కోరుతూ చిన్న వాక్యం మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. మరి కొన్ని సందర్భాల్లో చూస్తే మనము దేవునికి దగ్గరికి ఏ విధంగా పోవాలి, మనం ఏ విధంగా సిద్ధపడాలి అనేది మనం చూస్తాం. కానీ పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు మానవులను గురించి దేవుని సిద్ధపాటు అనే ఒక అంశము పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 22:4 నుండి 6 వరకు 4 వచనాలు చూస్తే, పరలోక రాజ్యము తన కుమారునికి పెళ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నదని పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. రాజుగారు పెద్ద విందు చేసినాడు. ఆ విందుకు కొంతమందిని పిలిస్తే వాళ్ళు మాకు పైన ఉన్నది, మరి మత్తయి సువార్త 22వ అధ్యాయం 4వ వచనం చూస్తే, కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులు వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెళ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. కానీ వారు లక్ష్యం చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. తగిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి, ఈ పెళ్లి విందు అనగా పరలోక రాజ్యాన్ని సూచిస్తున్నది. పరలోక రాజ్యంలో జరిగే విందు, ఆ విందులో పాల్గొనటం అంటే పరలోక రాజ్యంలో స్థలం సంపాదించుకోవడం, నరకం నుండి తప్పింపబడి పరలోకానికి అంటే దేవుని ప్రజలందరితో కలిసి జీవించటానికి. ఈనాడు అనేక మంది దైవజనులు ఎందరికో సువార్తను ప్రకటించి యేసయ్యను పూజించండి, ఆయనే ఈ లోకరక్షకుడు. చాలామంది సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని పూజిస్తున్నారు. మనుషుల చేత సిద్ధం చేసినటువంటి వస్తువులను ఎదురుగా పెట్టుకొని పూజిస్తున్నారు. అది తప్పు. దేవుని సన్నిధికి రండి, ఆయన ఆరాధించండి అని ఎంతోమంది దైవజనులు చెప్తూ వస్తున్నారు. ఇదిగో విందు సిద్ధపరిచి ఉన్నానంటే, నా రాజ్యంలో మీరు వస్తే, నా రాజ్యంలో మీరు వచ్చి ఆ రాజ్యంలోకి మీరు రావడానికి మీకు అవకాశం ఇస్తున్నానంటే, ఒక అతను చెప్తున్నాడు నాకు పొలం పని ఉన్నదని ఒకడు వెళ్ళిపోతున్నాడు, ఇంకొక అతను వ్యాపారం చేయడానికి వెళ్తూ ఉన్నాడు. దేవుడు అంటే యేసయ్య మానవుని కొరకు ఒక విందు, తనతో కలిసి ఆ భోజనం చేసే అవకాశం దేవుడు ఇచ్చినాడు. దేవుని రాజ్యంలోకి ప్రవేశం ఇచ్చినాడు. కానీ ఆ ప్రవేశాన్ని పొందటం ఇష్టం లేక కొన్ని సాకులు చెప్పి వాళ్ళు ఆ విందులో పాల్గొనలేక దేవుడిచ్చే గొప్ప భాగ్యాన్ని
పోగొట్టుకున్నారని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధ మత్తయి రాసిన సువార్త ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈనాడు కూడా అనేకులు మందిరానికి రమ్మంటే యేసయ్యను పూజించమని అనేక మంది దైవజనులు చెప్పిన, సువార్థికులు చెప్పిన, నాకు కొంతకాలం టైం ఉంది, నేను ఒకవేళ యేసయ్యను అంగీకరిస్తే నా కొడుకు పిల్లలు కోడలు భార్యలు దొరుకుతారో లేదో, నా బిడ్డకు భర్తలు దొరుకుతారో లేదో అని చెప్పి యేసుక్రీస్తును అంగీకరించడం అదొక పెద్ద తప్పు అయినట్టు, అదొక నేరం అయినట్టు చాలామంది వెనుకంజ వేస్తున్నారు. కొంతమంది స్కాలర్షిప్ల కోసం, ఉద్యోగాల కోసం, ఈ జీవితమే శాశ్వతంగా భూమి మీద జీవిస్తామనే అమ్మని చెప్పడం అంటే రక్షణలోనికి, నరకం నుంచి తప్పింపబడటానికి మీరు వచ్చి రక్షకుడైన యేసును అంగీకరించండి అని చెప్పడం అనేది దాని సారాంశం. మరి రకరకాల కారణాలు చెప్పి ఎవరైతే పిలవటానికి వెళ్ళారో, ఎవరైతే వాక్యం చెప్పడానికి వెళ్ళారో వాళ్ళను దూషించి వాళ్ళకి ఇష్టం లేకుండా రక్షణ అనే ఆ పరలోకంలో ఏర్పాటు చేసిన విందులోనికి వారు రావడానికి అనేక సాకులు చెప్పి రాజలేకపోయారు. ఇంతకుముందు వాక్యంలో చూసాం. వారిని గుర్చి పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త 25:11-12 వచనంలో వాళ్ళు ఒక గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకున్నారని, ఒక మంచి అదృష్టాన్ని, ఒక గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకున్నారని మనం చూస్తున్నాం. రెండవ అంశం మనం పరిశీలించినప్పుడు దేవుడు మన వాక్యం సందర్భం ఏమిటంటే మానవులను గురించిన దేవుని సిద్ధపాటు అనే అంశంలో మనం కొనసాగుతున్నాం. అయితే ఈ రెండవ విషయం ఏమిటంటే దేవుడు మానవుని కొరకు రక్షణను సిద్ధపరిచినాడు. ఆ రక్షణ ఏమిటంటే తన ఏకైక కుమారుణ్ణి, ప్రజలు వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి కుమారునిగా, మరి రక్షకునిగా రకరకాలుగా పిలుస్తున్నారు. కానీ దేవుడే కుమారుని రూపంలో ఈ భూమి మీదకి వచ్చినాడు. పరలోకంలో తండ్రిగా పరలోకంలో ఉన్నాడు, ఇక్కడ కుమారుని రూపంలో వచ్చినాడు. ఆయన ఈ లోకానికి వచ్చి అనేకులను ప్రోత్సహించి రక్షణ ఆనందంలోనికి దేవుడే లోకరక్షకునిగా, యేసుగా ఈ లోకానికి వచ్చి ఆయన అయోగ్యులమైనటువంటి అనేకులను రక్షణ ఆనందంలోనికి ఆయన నడిపించినట్టు చూస్తూ ఉన్నాం. రెఫరెన్స్లు చెప్తూ వెళ్తే సమయం సరిపోదు. కానీ ఇక్కడ ఒక సందర్భాన్ని చూస్తే పరిశుద్ధులైన లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 26 నుండి 32 వచనాలు చూస్తే యేసయ్య ఈ లోకంలో మానవ రూపంలో శిశువుగా జన్మించినప్పుడు ఆయనను దేవాలయానికి తీసుకుని వచ్చినప్పుడు అక్కడ సుమయోన్ అనే ఒక భక్తుడు ఉంటాడు. ఇశ్రాయేలు ఆదరణ కొరకు అనంటే ఇశ్రాయేలు అనగా పోరాడి గెలిచిన వాడు, విశ్వాసులకు నాయకుడు అని అదొక అర్థం. విశ్వసించిన వారికి మార్గము చెప్పేవాడు. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టిన ఒక భక్తుడు సుమయోను. పరిశుద్ధాత్మతో అతను నింపబడి బాలుడైన యేసయ్యను, అంటే శిశువైన యేసును దేవాలయానికి మరి తల్లి అయిన మరియా
మరి తండ్రి వాళ్ళు తీసుకొని వచ్చినప్పుడు ఆ సిమోను చెప్పిన మాటలు నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూసుకొని అని చెప్పి సుమయాన భక్తుడు చెప్తున్నాడు. నీ సమాధానము దాసునికి ఇప్పుడు అన్యులకు నిన్ను బయలుపరచెడి వెలుగుగాను నీకు ననగు ప్రజలైద ఇశ్రాయేల్ వారికి మహిమగాను నీ సమాధానము దాసునికి ఇప్పుడు నాదా దేవా ఇచ్చి నీ మాట చొప్పున పోనిచ్చుచున్నావు నాదా దేవా నరులకై నీవు ఏర్పరచిన రక్షణం నాదా దేవా ఇదిగో నా కనులు చూచి ఆనందించుతున్నాయి నాదా దేవా. హల్లెలూయా. అక్కడ వాక్యంలో చూస్తే ఈ నీతిమంతుడైనటువంటి సుమయాను మొట్టమొదట ఎలిజబెత్ అమ్మ మరియమ్మ వారి ఎలిజబెత్ అమ్మ గర్భంలో స్థానికుడైన యోహాను ఒక 6 నెలల ముందు గొడ్రాలుగా ఆమె జీవిస్తున్నప్పటికీ దేవుని కనికరం చొప్పున ఆమె గర్భవతి రాయబారిగా ఒక అంబాసిడర్గా యోహాను ఆయన మార్గం ఆయన చెప్పబోయే యేసయ్య చెప్పబోయే స్వార్థను ప్రజలు సిద్ధం చేయడానికి మరి దేవుని ప్రణాళిక చొప్పున మరి ఎలిజబెత్ను యోహాను జన్మనివ్వడానికి ఆమెను వాడుకున్నాడు. దేవాది దేవుడైన యేసయ్యను జన్మకు మరి మరియమ్మని ఎన్నుకున్నారు. వారిద్దరు కలిసి ఆ ప్రార్థనకు మందిరానికి వచ్చినప్పుడు సుమయాను కొంచెం సందేహపడ్డాడో లేకపోతే ఏంటో కానీ అతనిలో ఒక నిరీక్షణ ఉన్నది. కానీ దేవుడు మానవ రూపంలో ఈ రకంగా వస్తాడని ఆయనకు ఇంకా విశ్వాసం సరిగా లేకపోవచ్చు. కాబట్టి అనుమానం చేస్తే అతను దేవుడిచ్చినటువంటి ఒక ఆజ్ఞ ఏంటంటే రక్షణను అనగా యేసయ్యను కన్నులారా నువ్వు చూచేంత వరకు నువ్వు మరణం పొందవని చెప్పి సిమయోనుతో చెప్తాడు. సిమయోను మందిరంలో ఉన్నప్పుడు మరి యేసయ్యను తీసుకొని యేసయ్య తల్లిదండ్రులు యెరూషలేము దేవాలయంలోకి తీసుకొని వస్తారు. అక్కడ సుమయోను చెప్పిన మాట, నీవు సకల ప్రజలు ఎదుట సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూచితిని. నేను రక్షకుని చేతులతో పట్టుకున్నాను. నేను సంతోషంగా ఈ లోకయాత్ర ముగిస్తానని చెప్పి ఆయన వాక్యంలో చూస్తే
సమయానికి ఎటువంటి అవకాశం ఇచ్చినాడో కనికరం గల దేవుడు ప్రతి మానవునికి అదే అవకాశం ఇస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి కొన్ని మాటలు ఉత్తరం రాస్తూ ఆయన అంటాడు, మిక్కిలి అనుకూలమైన సమయం ఇది, ఇదే రక్షణ దినం. వాక్యం చూస్తున్నా స్నేహితుడా, సోదరుడా, నీవు నీ కొరకై సిద్ధపరిచిన రక్షణను పొందటానికి నీవు ఇష్టపడుతున్నావా? ఇష్టపడినట్లయితే నేడే యేసే ఈ లోక రక్షకుడని నీ స్నేహితులతో, నీ బంధువులతో ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి పోకుండా నీవు విశ్వసిస్తే, నీవు యేసయ్యను పూజిస్తే నీవు ఇంకొకరిని రక్షణలోకి నడిపించగలుగుతావనే ఆశతో ఈ వర్తమానాన్ని నేను ముందుకు తీసుకొని వస్తున్నా. మొదటగా మానవుని కొరకు దేవుడు ఒక విందు ఏర్పాటు చేశాడు. దాని తర్వాత రక్షణను సిద్ధపరిచినాడు. ఇంకా మూడవది ఆయన భోజనం సిద్ధపరిచిందని చెప్తున్నారు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాట ఉంటుంది, స్తోత్రార్పణనర్పింతము జపధూపం చేసి కీర్తింతము, పాత్రుండైన శ్రీయేసుడు పరమ భోజనాంశమైనందున, పరమ భోజనాంశమైనందున. అంటే దేవుడే భోజనముగా మారినాడని దాని అర్థం. దేవుడు మానవులకు జీవాహారంగా ఈ లోకానికి ఇచ్చినాడు. కొరింథీ పత్రికలో చూస్తే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులతో ఆయన చివరి రాత్రి భోజనం చేసేటప్పుడు ఒక రొట్టెను ఎత్తుకొని దాన్ని దీవించి, ప్రార్థన చేసి దీవించి, దేన్ని తీసుకొని తినుడి, ఈ విధంగా చేసేటప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి, ఇది ఈ రొట్టె నా శరీరానికి సాదృశ్యం అని ఆయన చెప్తూ ఉన్నారు. ద్రాక్షారసాన్ని ఆయన తీసుకొని, ఇది నా రక్తానికి సాదృశ్యం, నా శరీరము మీ కొరకు నలగొట్టబడుతుంది, రక్తము మీ కొరకు చిందించబడుతుంది, అంటే కార్చబడుతుంది. కాబట్టి పాత నిబంధన కాలంలో ఆయన అంగీకరించి ఆయన పూజించిన ప్రజలు అరణ్యంలో మన్నాను తిని బ్రతికారు. ఇప్పుడు మనము ఆయనను తిని, ఆయన శరీరాన్ని తిని, ఆయన రక్తాన్ని రాగినప్పుడు ఆయనతో కలిసి సహజీవనం చేస్తామని, ఆయన ఎప్పుడు మనం జ్ఞాపకం ఉంచుకుంటామని ఆయన పాత్రలో మరి పాలు పొందమని చెప్పి ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టెను, రక్తానికి సాదృశ్యమైన మరి ద్రాక్షరసాన్ని మనకు ఇచ్చిపోయినాడు. ఆ బలలో చేయి వేసినప్పుడల్లా నా పాపముల కొరకు, నీ పాపముల కొరకు, మనందరి పాపముల కొరకు ఆయనే శ్రమ పొంది, ఆయనే మన పాపములు కొట్టివేయడానికి, ఆయన ఎవరైతే ఆశ్రయిస్తారో ఆయన కొరకు ఆయన మరణించినాడనే విషయం మనకు తెలియజేయబడటానికి మాదిరిగా ఆయన చివరి రాత్రి భోజనాన్ని మనకంటే ముందున్న మన పితరులు భోజించడానికి అవకాశం ఇచ్చినాడు. నేటికి ఆ విధంగా ప్రతి
ఆదివారం కొంతమంది ఆచరిస్తున్నారు, కొంతమంది నెలకు ఒకసారి, కొంతమంది సమయం చెప్పినప్పుడు చేస్తున్నారు. దేవుడి మానవుని కొరకు భోజనం సిద్ధపరిచినంటే ఆయనను తిని, ఆయన శరీరం తిన్న రక్తాన్ని త్రాగిన వాళ్ళు ఆయన మరణాన్ని గురించి ప్రచారం చేస్తారు. ఆయన గురించి ఎప్పుడు మర్చిపోరనే ఉద్దేశంతో దేవుడు మానవుని కొరకు భోజనం సిద్ధం చేసి 4వ అంశం చూస్తే మానవుని కొరకు జీతం. పనివాడు జీతమునకు పాత్రుడు అంటే దేవుని సేవ చేసే సేవకులకు సాదృశ్యంగా చెప్తున్నాడు. మనం యేసుని అంగీకరిస్తే ఆయన మనకు జీతం అంటే మనకు బహుమానం ఇస్తారు. మరి మొదటి కొరింథీ 3:14 వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతము ఆయన వద్ద ఉన్నది. ప్రకటన గ్రంథం 22:12 కూడా అదే చెప్తుంది. 5వ అంశం చూసినప్పుడు దేవుడు మానవుని కొరకు స్థలము సిద్ధపరచను. 6 దేవుడు మానవుని కొరకు పరలోక పట్టణము సిద్ధపరచును. దేవుడు మానవుని కొరకు రాజ్యం స్థిరపరచు. నిత్య రాజ్యంలో ప్రవేశించాలంటే మన పాత జీవితాలకు స్వస్తి పలకాలి. పాత జీవితాన్ని మనం వదిలిపెట్టాలి, మారు మనసు పొందాలి. దేవుని రాజ్యమును ఆయన నీతిని మనం వెతకాలి. దేవుని రాజ్యాన్ని నీతిని మనం వెతికినట్లయితే ఆయన ఇచ్చే దేవుని మనం పొందుతాము. మన గురించి దేవుడు సిద్ధపరిచే దేవుడు ఆయన సిద్ధపడుతున్నాడు. ఆయన మన కొరకు సిద్ధపడుతున్నాడు కాబట్టి మనం ఆయన కొరకు ఆయన సిద్ధపాటును పొందటానికి, ఆయన సిద్ధం చేసి దీవెనలు మనం పొందుకోవడానికి నిత్యం ఆయనతో కలిసి సహజీవనం చేయాలి. అదే ప్రార్థన, అదే ఆరాధన, అదే సాక్ష్యం కలిగి జీవించటం. ఆయన స్తుతించి గణపరిచి ఆయన ఆరాధించే వరకు ఆయన కూడా మన కొరకు ఏం చేయాలో ఆయన చేసేయాలి. అంటే దేవుడు కూడా మన కొరకు కొన్ని సిద్ధం చేస్తున్నారు. ఆయన సిద్ధం చేసిన బహుమానాలు పొందటానికి మనమందరం కూడా సిద్ధపడదాం కాక అట్టి కృప, అట్టి భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా.